అఘోరి ఆత్మహత్య. అవును, నిజంగానే అఘోరి ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేశాడు. దాంతో హుటాహుటిన పోలీసులు అతని ఆపి హాస్పిటల్కి తరలించగా అతని ప్రాణానికి ఏం భయం లేకపోవడంతో మళ్ళీ అతని జైలుకి తీసుకెళ్లి ఒక స్పెషల్ సెల్లో ఉంచారు. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న వర్షిని ఇప్పుడు మరో అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందని తెలిసి అఘోరి ఇలా చేసిందని మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అయితే గత కొంతకాలంగా సంచలనంగా మారిన ఈ అఘోరి వర్షినిల ప్రేమ పెళ్లి వ్యవహారానికి రాధిక అనే మరో అమ్మాయి అడ్డుపడి అఘోరిని జైలు పాలు చేయగా అప్పటి నుండి అఘోరి వర్షిణిని చూడలేదు. దాంతో వర్షిణి మనసుని తమ అమ్మా నాన్న మార్చేసి ఇప్పుడు ఆమెకు మరో పెళ్లి చేయాలని కావాలనే శ్రీవర్షిణి చేత అఘోరి మీద రేప్ కేసు పెట్టించారని కొంతమంది అంటున్నారు. అయితే నిజంగానే అఘోరి వర్షిణి రేప్ చేయబోయాడా, లేక కావాలనే వర్షిణి అఘోరి మీద రేప్ కేసు పెట్టిందా? ఇప్పుడు అఘోరి పరిస్థితి ఏంటి? శ్రీవర్షిణి రెండో పెళ్లికి రెడీ అయిందా? ఇప్పుడు వర్షిణిని పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి ఎవరు? బెయిల్ మీద బయటకు వచ్చి ఏం చేయబోతున్నాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడంటే ఆపరేషన్ సింధూర్ వల్ల రెండు దేశాల మధ్య జరుగుతున్న దాడుల గురించి న్యూస్ మాత్రమే మీడియాలో వస్తుంది. కానీ దీనికి ముందు మీడియాలో తెగ హల్చల్ చేసిన న్యూస్ అఘోరి వర్షిణి లవ్ స్టోరీ. చాప్రిగాడిలాగా చిల్లర వేషాలు వేసుకుని తిరిగే శ్రీనివాస్ అఘోరి గెటప్ వేసుకుని అందరినీ మోసం చేసి వర్షిణి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకోవడంతో అప్పట్లో వీళ్ళ మ్యాటర్ బాగానే హల్చల్ అయింది. అయితే ఆ తర్వాత ఈ శ్రీనివాస్ అలియాస్ అఘోరి వర్షిణి కంటే ముందే తనని పెళ్లి చేసుకున్నాడని రాధిక అనే అమ్మాయి కోర్టులో కేసు వేయగా ఆ తర్వాత అఘోరి తమ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశాడని చాలా మంది అతని మీద కేసులు పెట్టగా ఇప్పుడు అఘోరి జైల్లో ఉన్నాడు. పోలీసులు అఘోరిని అరెస్ట్ చేశాక వర్షిణి కూడా నా భర్తతో పాటే నేను ఉంటాను, నన్ను కూడా అరెస్ట్ చేసి అతనితో పాటు జైల్లో పెట్టండి అని గొడవ చేసింది. దాంతో శ్రీవర్షినికి కొంచెం కౌన్సిలింగ్ అవసరం అని చెప్పి పోలీసులు ఆమెను రీహాబిలిటేషన్ సెంటర్కు పంపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయితే అఘోరి అరెస్ట్ అయినప్పటి నుండి శ్రీవర్షిని ఇక్కడే ఉన్నా స్టిల్ ఇప్పటికీ తనలో ఏ మార్పు రాలేదని తెలుస్తుంది. నాకు అఘోరియే కావాలి, నేను అతనితోనే ఉంటాను, నేను అతని దగ్గరికి తప్ప ఎక్కడికి వెళ్ళనని చెప్పి తల్లిదండ్రులను కూడా కలవకుండా రూమ్ లో వెళ్లిపోయి డోర్ లాక్ చేసుకుని కూర్చుంది. తన జీవితం ఎప్పటికీ అఘోరికి అంకితం అని చెప్పి ఎప్పుడెప్పుడు వస్తాడా నా రాజు అనే రేంజ్ లో రోజు అఘోరి జ్ఞాపకాలతో కాలం గడుపుతుంది శ్రీవర్షిని. అయితే తనను కలవడానికి ఒక వ్యక్తి త్వరలోనే వస్తున్నాడని, అతనితో మాత్రమే తను మాట్లాడుతానని శ్రీవర్షిని చెప్తుంది. దాంతో ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరనే ప్రశ్న అందరిలో మొదలైంది. అయితే ఇప్పుడు వినబడుతున్న న్యూస్ ప్రకారం శ్రీవర్షిని మనసుని ఆమె తల్లిదండ్రులు మార్చినట్లు తెలుస్తుంది. దాంతో ఇప్పుడు వర్షిని అఘోరి మీద రేప్ కేసు పెట్టింది. తనతో ఉన్నప్పుడు ఒకరోజు ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి తనని తాకరాని చోట తాకడని వర్షిని అఘోరి మీద కేసు పెట్టింది. అలాగే తను ఇప్పుడు అఘోరి కంటే ముందు ఇష్టపడ్డ ఒక అబ్బాయిని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని తెలిపింది. అయితే అఘోరిని కలవడానికి అతని తల్లిదండ్రులు అక్కా తమ్ముళ్ళు వచ్చారు. ఆఖరికి శ్రీవర్షిని తల్లిదండ్రులు కూడా వచ్చి అఘోరితో మాట్లాడి వెళ్లారు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీవర్షిని మాత్రం ఇప్పటికీ చూడటానికి కూడా రాలేదు. దాంతో ఆ దిగులుతో అఘోరి జైల్లో కొన్ని రోజుల నుండి అన్నం కూడా సరిగా తినడం లేదని తెలుస్తుంది. ఇక ఈ టైంలోనే శ్రీవర్షిని తన మీద రేప్ కేసు పెట్టి ఇప్పుడు మరో అబ్బాయి ప్రేమలో పడిందని, త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతుందని తెలియడంతో వెంటనే అఘోరి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించాడని చెప్తున్నారు. అయితే సరైన సమయంలో జైలు అధికారులు అది గుర్తించడం వల్లే అఘోరి ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడని తెలుస్తుంది. ఇక అప్పటి నుండి జైల్లో అఘోరి ఉన్న సెల్కి సెక్యూరిటీని మరింత పెంచి అనుక్షణం ఓ ఇద్దరు పోలీసులు అతన్ని అబ్జర్వ్ చేసే పనిలో ఉన్నారు. ఈ సంఘటన తర్వాత ఒక ఆడదాని చేతిలో కేవలం అబ్బాయిలే కాదు అఘోరీలు కూడా మోసపోతారని అర్థం చేసుకున్న శ్రీనివాస్ ఇప్పుడు ఎలాగైనా శ్రీవర్షినితో మాట్లాడాలని బెయిల్ కోసం ట్రై చేస్తున్నట్లు సమాచారం. అఘోరి బయటకి వచ్చాక మళ్ళీ వర్షిని మనసు మార్చుకొని అతనితో వెళ్ళిపోతుందో, లేక ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుందో. అఘోరి అకౌంట్లో 2 కోట్లు. అవును, మీరు విన్నది నిజమే. ఒక డొక్కు కారు వేసుకొని ఊరూరు తిరుగుతూ అందరితో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే అఘోరి దగ్గర నిజంగానే అంత డబ్బు దొరికింది అంటున్నారు. హైదరాబాద్లో కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసిన కేసులో అఘోరి అని చెప్పుకునే శ్రీనివాస్ను ఈ మధ్య పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పెట్టారు. ఎక్కడి నుండి వచ్చాయో, ఎంతమందిని మోసం చేసి తీసుకున్నాడో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఒకవైపు వర్షిని మాత్రం పూజలు చేసినందుకు భక్తులు ఇచ్చారని మొగుడికి సపోర్ట్ చేస్తుంది. మేము ఏ తప్పు చేయలేదు, మమ్మల్ని వదిలేయండి, హిమాలయాస్కి వెళ్ళిపోతామని పోలీసులను వేడుకుంటుందట. ఇక అఘోరి మాత్రం జైల్లో పూజలు చేస్తూ అరుపులు అరుస్తూ తోటి ఖైదీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడట. నాతో పాటు వర్షిని కూడా నా రూమ్లో పెట్టండి అంటూ అరుస్తున్నాడట. నన్ను వదిలేయండి, పాకిస్తాన్తో యుద్ధం చేస్తా అంటూ కేకలు పెడుతున్నాడట అఘోరి. ఏది ఏమైనా అఘోరి తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యాడు.
ఎన్ని చెత్త పనులు చేసినా ఎవరు పట్టించుకోకుండా వదిలేశారు. కానీ ఎప్పుడైతే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వీడియోస్ వైరల్ చేస్తున్నాడో లైఫ్ మారిపోయింది. హ్యాపీగా కారులో తిరుక్కుంటూ ఎంజాయ్ చేస్తున్న లైఫ్ని ఇప్పుడు జైల్లో ఊసలు లెక్కబడుతున్నాడు. చూడాలి మరి ఎన్ని రోజులు జైలు శిక్ష అనుభవిస్తాడో. అంతవరకు వర్షిని అఘోరి కోసం వెయిట్ చేస్తుందా, లేక విడాకులు ఇచ్చి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందా? చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన మహిళా అఘోరికి బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదని ఆమె తరపు న్యాయవాది అంటున్నారు. దీనిపై లాయర్ స్పందిస్తూ బెయిల్ ఎప్పుడు వస్తుందో చెప్పలేమని, చీటింగ్ కేసు కాబట్టి ఏ విధంగా చర్యలు తీసుకుంటారో కూడా చెప్పలేమన్నారు. ఈ కేసులో అఘోరికి 10 ఏళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు. తనకు కేసు పేపర్లు మాత్రమే ఇస్తారని, ఎలాంటి విషయాలు చెప్పలేమన్నారు. అఘోరికి న్యాయస్థానానికి కూడా తప్పుదోవ పట్టిస్తుందని ఆమె తరపు న్యాయవాది వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ సృష్టిస్తున్న లేడీ అఘోరి నాగసాధుపై హైదరాబాద్ నగరానికి చెందిన ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ మోకిలా పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో నాగసాధుకు 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లుగా ఆమె తరపు న్యాయవాది అభిప్రాయపడుతున్నారు. పైగా ఇది చీటింగ్ కేసు కావడంతో పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారో, బెయిల్ ఎప్పుడు వస్తుందో తానే చెప్పలేనని ఆయన వ్యాఖ్యానించారు. కానీ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అఘోరిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఆ తర్వాత ఆమెను చేవెళ్ల కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ప్రాథమిక ఆధారాలు, వాదనలు పరిగణనలోకి తీసుకున్న జడ్జి అఘోరికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో అఘోరిని సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. కాగా ప్రత్యేక పూజల పేరుతో ఒక మహిళ నుంచి 10 లక్షలు వసూలు చేసి మోసగించారని మహిళ ఫిర్యాదు ఇవ్వడంతో లేడీ అఘోరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు తన అరెస్టుపై నాగసాధు స్పందిస్తూ ఈ కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. అలాగే చీటింగ్ కేసులో తాను జైలు వెళ్లినా తన భార్య నాతోనే ఉంటుందని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ప్రస్తుతానికి తానేమీ మాట్లాడనని, తాను జైలుకు వెళ్లినా తన భార్య వర్షిని మాత్రం తనతో పాటు ఉంటుందని అఘోరి మరోసారి చెప్పుకొచ్చారు. 2 తెలుగు రాష్ట్రాల్లో తన మాటలతో, పద్ధతులతో సంచలనాలు సృష్టించిన అఘోరి వర్షిని అనే 21 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుని మరో సంచలనం క్రియేట్ చేసింది. అయితే ఈ విషయం మీద పలు రకాల ట్రోల్స్ మరియు అఘోరి శ్రీనివాస్ మీద ఆంధ్ర, తెలంగాణలో పలు రకాల కేసు నమోదవడం వల్ల అఘోరి శ్రీనివాస్ ని పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. పూజలు జరిపిస్తానని, అలాగే మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకొని తమను మోసం చేశాడని పలువురు కంప్లైంట్ ఇవ్వడం, మరియు మొదటి భార్య రాధిక దగ్గర నుండి కూడా అఘోరి డబ్బు తీసుకొని మోసం చేసినట్లు ఆమె కేసు పెట్టడంతో పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అయితే ఇతను తీసుకున్న డబ్బులు రికవరీ చేయడం కోసం ఇతని బ్యాంక్ స్టేట్మెంట్స్ ని చెక్ చేసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే అతని అకౌంట్ లో సుమారు 2 కోట్ల రూపాయలకు పైనే డబ్బుంది. దాంతో ఒక మామూలు అఘోరి దగ్గర ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి అనే కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయితే డబ్బు ఎలా వచ్చిందని అఘోరి అడగగా అది తాను సంపాదించిన డబ్బే అని, దాని జోలికి వస్తే మామూలుగా ఉండదని ఇష్టం వచ్చినట్లుగా సమాధానం ఇచ్చారంట. ఇక దీని గురించి బయట విచారించగా ఈ అఘోరి పూజలు, హోమాల పేరుతో పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర లక్షల్లో డబ్బులు తీసుకునేదని, దాంతో తన అకౌంట్లో ఉన్న 2 కోట్లే కాక హైదరాబాద్లో కొన్ని స్థలాలు, 1 కోటి రూపాయలు విలువ చేసే ఒక విల్లా కూడా అఘోరి దగ్గర ఉన్నట్లుగా తెలుస్తుంది. దాంతో బడా వ్యక్తులనే ఈ లేడీ అఘోరి మోసం చేసి డబ్బులు సంపాదించిందని తెలుస్తుంది. అయితే ఇవి జస్ట్ ఈ 4 రోజుల విచారణలో తెలిసినవి మాత్రమే. ఇవే కాకుండా అఘోరి చాలా మంది అమాయకులను కూడా నిధులు, నిక్షేపాలంటూ మోసాలు చేసి డబ్బు సంపాదించింది అని అంటున్నారు. అలాగే ఈ డబ్బు చూపించే వర్షిని కూడా బుట్టలో వేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పేద కుటుంబంలోని అమ్మాయి ఆ అఘోరి దగ్గర ఒకేసారి అంత డబ్బు చూడడంతో డబ్బు మాయలో పడి అతన్ని పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అన్ని అకౌంట్లు ఇస్తాం, వీళ్ళు వచ్చి చెక్ చేసుకోవాలి. వర్షిని మీ ఇంటికి వచ్చిందా? ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నదేమో. మాకు బావైతే నేను బావైతా మాకు చూడబుద్ధి అయింది. అఘోరి శ్రీనివాస్ ఇష్యూ 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. పూజల పేరుతో మోసాలు చేసినట్లు ఓ మహిళ ఫిర్యాదు చేయగా అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న అఘోరిని తండ్రి, అక్క, బావ కలిశారు. మీడియా వల్లే అరెస్టు జరిగిందని అఘోరి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. బెల్లంపల్లికి వస్తే చూసుకుంటామని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మీడియా వల్లే అఘోరిని అరెస్ట్ చేశారని అఘోరి తండ్రి మండిపడ్డారు. తన కొడుకును అకారణంగా జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా కారణంగానే అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అఘోరిపై లేనిపోని కథనాలు అల్లి జైలు పాలు చేశారని ఫైర్ అయ్యారు. మాది బెల్లంపల్లి అని, అక్కడికి వస్తే చూసుకుందామంటూ మీడియా ప్రతినిధులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే అఘోరి తండ్రి రియాక్షన్ చూసి అక్కడ ఉన్నవారు విస్మయం వ్యక్తం చేశారు.
అఘోరి చేసే వికృత పనులకు ఆయన తండ్రి సపోర్ట్ కూడా ఉందా అంటూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం తాను హైదరాబాద్లో మీడియాతో ఏం మాట్లాడనని బెల్లంపల్లి వస్తే చూసుకుంటానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అలాగే శ్రీనివాస్ అక్క కూడా తమ్ముడిని చూడటానికి జైలుకు వచ్చింది. తమ్ముడిని అలా చూసి ఒక్కసారిగా ఏడ్చేసిందంట. అయితే మీడియాతో మాట్లాడుతూ నా తమ్ముడు డబ్బులు తీసుకొని పూజలు చేస్తున్నాడు, అందులో తప్పేముంది, ఎందుకు అందరూ కలిసి మా తమ్ముడి మీద పగపట్టి జైల్లో వేశారు, వర్షిని ఇష్ట ప్రకారమే మా తమ్ముడిని పెళ్లి చేసుకున్నాడు, మా కుటుంబంలో అందరికి ఇష్టమే, మధ్యలో మీడియా వాళ్ళు ఇష్ట ప్రకారం రాస్తూ మాకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించింది. వర్షిని కూడా అడగ్గా అవును మా ఇంట్లో ఉంటుంది, మేము పెంచుకుంటాం ఇద్దరిని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఇక వర్షిని విషయానికి వస్తే అఘోరి అరెస్ట్ అయిన తర్వాత చివరిసారిగా ఒక్కసారి కనిపించింది. తర్వాత ఎక్కడుందో కూడా తెలియదు. అఘోరి ఇంట్లో ఉందని కొందరు, మరికొందరు వాళ్ళ అమ్మ నాన్న మీడియాకి దూరం పెట్టినట్లుగా సమాచారం. ఇక వీరి అసాధారణ సంబంధం మీడియాలో ప్రజల్లో చర్చనీయాంశమైంది. వారి వివాహం తర్వాత అఘోరి శ్రీనివాస్పై అనేక ఆరోపణలు వచ్చాయి. పూజల పేరుతో భక్తుల నుండి డబ్బులు వసూలు చేశారనే ఫిర్యాదులు వచ్చాయి. తాను అఘోరి శ్రీనివాస్ మొదటి భార్య అని, అతడు తనను విడాకులు తీసుకోకుండానే శ్రీవర్షిని వివాహం చేసుకున్నాడని మరో మహిళ సైతం ఆరోపించింది. ఓ మహిళకు ప్రత్యేక పూజలు చేసి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి 9,80,000 మోసం చేసినందుకు అతడిని అరెస్ట్ చేశారు. ఇక శ్రీవర్షిని కౌన్సిలింగ్ సెంటర్కు పంపి తర్వాత ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. అఘోరి శ్రీనివాస్ను ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు. చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అఘోరిపై మోసం, బెదిరింపు, దోపిడీ ఆరోపణలు ఉన్నాయి. కాగా అఘోరిని చూసేందుకు ఇవాళ తండ్రి, అక్క, బావ చంచల్గూడ జైలుకు వెళ్లారు. ములాఖత్లో అఘోరిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అఘోరి ఓవర్ యాక్షన్ ఏ స్థాయికి వెళ్ళిందో 2 తెలుగు రాష్ట్రాలు చూశాయి. ఆలయాలకు వెళ్లడం, ఎవరిని లెక్క చేయకుండా వీఐపీల దర్శనాలు చేసుకోవడం, ప్రశ్నిస్తే బూతులు తిట్టడం, ఆపితే కర్రలు తీసుకొని కొట్టడం లాంటివన్నీ చేసింది. కొన్నిసార్లు పెట్రోల్ క్యాన్ తీసుకొని ఆత్మార్పణం చేసుకుంటానంటూ బెదిరించింది. చివరికి పోలీసులను కూడా లెక్క చేయకుండా ప్రవర్తించింది అఘోరి. ఇక వాళ్ళను బూతులు తిట్టడమే కాదు, వారిపై చేయి చేసుకునేందుకు కూడా ప్రయత్నించింది. అబ్బో, అఘోరి చేసింది అంతా ఇంత కాదు. ఆమె చర్యలు, ఆర్థిక లావాదేవీలు, జనంలో అతి ప్రవర్తన లాంటివన్నీ ఆమె పతనానికి దారితీశాయి. ఇదంతా ఒకెత్తైతే అఘోరి శ్రీనివాస్ ప్రేమ వ్యవహారం మరో ఎత్తు. శ్రీవర్షిని అనే అమ్మాయితో అతను నడిపిన ప్రేమ వ్యవహారం, ఆమెను పెళ్లి చేసుకోవడం, పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం, కుటుంబ తగాదాలు, ఇలా చాలా